మంచిర్యాల జిల్లా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడవులను అడవి జీవాలను కాపాడేందుకు బాగానే దండలాడుతుండ్రు. అడవి జీవాలను కాపాడాలన్న ఆరాటంలో మనుషులను పట్టించుకున్నాడు బంద్ చేసిండ్రని ఇటు జనం జంగు చేస్తుర్రు. ఏళ్ల సందిడ బతుకుతున్నాం, యాన్నుంచో వచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్లు ఈడ మా మీద రూల్స్ రుద్ది మా పంత నములుతుర్రని జన్నారం మండల పబ్లిక్ అంతా ఒక్కటై సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చిండ్రు. జన్నారం ఆదిలాబాద్ హైవే నడిమిట్ల కవ్వాల్ అభయారణ్యం ఉన్నది. ఇక తొవ్వెంటి రాత్రి బండ్లు పోతుంటే జీవాలకు ఏదైనా హాని అవుతుందని రాత్రి 9 కాగానే జన్నారంకెళ్లి ఆదిలాబాద్ పోయే తొవ్వ బంద్ పెట్టిర్రు ఫారెస్ట్ వాళ్ళు. ఇక పొద్దున్నాక తొవ్వల పోతే ఫారెస్ట్ సెస్ పేరు మీద పన్ను కూడా కట్టించుకుంటున్నారట. ఏడలేనట్టు ఈడ ఫారెస్ట్ పన్ను కట్టించుకుంటారు, మళ్ళా మా బండ్లు నడపద్దని చెప్తారు. ఏమన్నా సోయిన్న పనులేనా ఇవి అని జనం జంగు చేస్తుర్రు. జన్నారం కాడ తొవ్వ బంద్ పెట్టే వరకు ఆదిలాబాద్ పోయేందుకు 150 కిలోమీటర్లు ఎక్కువ దూరం తిరిగి పోవాల్సి ఉంటదట. మరి 10-20 అంటే ఎట్నో గట్ల తిట్టుకుంటైనా తిరిగిపోతారు గాని 150 కిలోమీటర్లు అంటే బస్సులో పోతే 4-5 గంటలు పడుతుంది, కార్లో పోయినా 2.5-3 గంటలు పడుతుంది. ఇక సమరెంత కాలాలే, జేబు సమరెంత కావాలే? ఇవన్నీ విచారం చేసుకున్న జనం ఫారెస్ట్ వాళ్ళు రూల్స్ ఎత్తేసి ఎప్పటి లెక్కనే మా బండ్లను ఇడిచిపెట్టాలి అని బైస్ చేస్తుర్రు.